హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది కదా, అది ఎలా ఉంది ఏం కొత్త చూపించడానికి వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది రీడెవలప్మెంట్ వర్క్ ఎలా ఉంది ఏం కొత్త చూద్దామండి. ఇది సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ రైల్వే స్టేషను. సో మోడల్ ఎలా ఉంటుంది. సో ఇది వెస్ట్ మెట్రో రైల్వే స్టేషన్, ఈస్ట్ మెట్రో స్టేషన్ రెండు ఉంటాయి. ఇది పైన రూఫ్ ఎలా ఉంటుంది ఏం కథ మీకు చూపించడానికి వీడియో చేస్తున్నాను. అది ఎలా ఉందో ఏం కథ చూసేద్దాం, ఓకేనా. ఇది పైన రూపే. సో సైడ్కి వస్తే ఇక్కడ ఇది ఈస్ట్, ఇక్కడ ఇదేనండి మన ఎంట్రన్స్, సికింద్రాబాద్కి ఎంట్రన్స్ లోపల చూసారు కదా, వెహికల్స్ అన్ని లోపలికి వస్తున్నాయి. సో ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది. ఇటు స్ట్రైట్ పోతే మనకు రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. ఇదంతా రీడెవలప్మెంట్ వర్క్ కోసం, ఇదంతా ఫ్యూచర్లో ఇక్కడంతా చెట్లు సంథింగ్ ఏదో రాబోతున్నాయి. సో ఇదేనండి బిల్డింగు. ఇది ఒక పార్కింగ్ కోసము అన్ని ఫెసిలిటీ కోసం ఈ బిల్డింగ్ అనే కన్స్ట్రక్షన్ అనేది ప్రాసెస్లో ఉంది. ఆల్మోస్ట్ ఇది 4 ఫ్లోర్స్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదా, ఇది ఆ బిల్డింగు. ఈ బిల్డింగ్ వర్క్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది వచ్చి ఈస్ట్ వైపు ఉంటుంది. ఇది ఎంట్రన్స్. నార్మల్గా మనం ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి. అంటే ఆ పక్క సైడ్ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందని అక్కడ ఎంట్రీ లేకుండా ఇక్కడ కొంచెం అది కొట్టివేసి ఇక్కడ ఎంట్రన్స్ వరకే అలో చేస్తున్నారు. ఇక్కడ వెహికల్ అన్నీ ఇప్పుడు పార్కింగ్ ఇవన్నీ పోతున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలంటే అది డిస్ప్లే బోర్డు కూడా మనకు కనిపిస్తుంది కదా, చాలామంది ఇక్కడ వస్తున్నారు బయటికి. ఇది సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్లు కూడా కౌంటర్. ఇది చాలామంది వెయిట్ చేస్తున్నారు. జనరల్ టికెట్స్ వాళ్ళు కానీ స్లీపర్స్ కానీ ఇక్కడ ఉంటారు రైల్ కోసం, ట్రైన్ నెంబర్స్ కోసం. ఇదేంటి లోపల ఇలా ఉంది, వర్క్ ఇలా జరుగుతుంది రీడెవలప్మెంట్ వర్క్. సుమారు కేంద్ర ప్రభుత్వం 500-600 కోట్లు సుమారు ఈ మధ్య ఫండ్స్ రిలీజ్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఈ లోపల ఇది. సో ఈ పుస్తకం అయితే ఇలా ఉంది లోపల. ఇది ఇక్కడ చూసారా, లోపల వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రైట్ సైడ్. ఇది ప్లాట్ఫామ్. ప్రస్తుతానికి పరిస్థితి ఇలా ఉంది. సో ఫ్యూచర్లో ఇవన్నీ మంచిగా డెవలప్మెంట్ చేస్తారు. ఇది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అండి. ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ గేట్ 2 అని పెట్టారు. ఇక్కడ నుంచి కూడా మనం లోపలికి వెళ్ళొచ్చు. కింద పైన వర్క్ జరుగుతుంది, కానీ ఈ బిల్డింగ్ వర్క్ మాత్రం మనకు ఎంట్రన్స్ అలా అయితే ఉంది అనమాట. ఇక్కడ కూడా బుకింగ్ కౌంటర్ పెట్టారు. చాలా బుకింగ్ కౌంటర్ ఉన్నాయి ఓల్డ్ దాంట్లో కూడా. ఇక్కడ కూడా బుకింగ్ కౌంటర్ ఉంది. లెఫ్ట్ సైడ్కి వెళ్తే బుకింగ్ కౌంటర్, స్ట్రైట్ వెళ్ళిపోయినా కానీ మన ప్లాట్ఫామ్ ముందుకు వెళ్ళొచ్చు అనమాట. చూసారా, ఇది మన డిస్ప్లే బోర్డ్స్. ఏ ట్రైన్స్ ఏ అవైలబుల్ టైం ఉందో కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది లోపల ఈ అండర్ కన్స్ట్రక్షన్ జరిగే ప్లాట్ఫామ్ 1, ఇది నెంబర్ 1. ఇక్కడ షెడ్లు వేసి ఇలా వర్క్ అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ చాలా ఇది ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చూసావా ఎంతమంది ఉన్నారో, నేను చూసి షాక్ అయినా. అసలు ఏంది నార్మల్గా లేదు, అసలు ఏంది ఇంత జనాభా ఉన్నారు అసలు జనరల్ బోగీస్ కానీ ఇవి కానీ అసలు ఇది మొత్తం ప్లేస్ నార్మల్గా అవుతాయి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి. ఇది వచ్చి వెస్ట్ రోడ్లో వర్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఇది పార్కింగ్ ప్లేసు, వెహికల్స్కి కాంప్లెక్సెస్ కడుతున్నారు అనమాట. సో ఇది బయట వెస్ట్ బైపాస్ రోడ్ ఎలా ఉంది చూడండి. ఈ వర్క్ అంతా కన్స్ట్రక్ట్ చూసారు, అది పార్కింగ్ అనమాట. నెంబర్ ఆఫ్ వెహికల్స్ అన్ని స్టోర్ చేసేదానికి ఈ బిల్డింగ్ అన్ని కన్స్ట్రక్షన్ ఉన్నది. చూసారు, క్రేన్ కూడా కనిపిస్తుంది. అది ఈ బిల్డింగ్ అని వన్స్ కంప్లీట్ అవుతే చాలా అద్భుతంగా ఉంటుంది. మోడర్న్ టెక్నాలజీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇది. సో ఇది చూసారా, ఆ బోర్డు కూడా కనిపిస్తుంది, మేజర్ అప్గ్రేడేషన్ అని. ఇది గేట్ నెంబర్ 8. ఇది సికింద్రాబాద్ రీడెవలప్మెంట్ రైల్వే స్టేషన్. మొత్తం వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. ఇది వెస్ట్. దీని ముందర కూడా మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది. సికింద్రాబాద్కి వెస్ట్ ఈస్ట్ 2 మెట్రో స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వీళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ప్రాజెక్ట్ వీళ్ళకి, గిరిధర్ లాల్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఐ థింక్ తొందరలో అయిపోతుంది అనుకుంటున్నా. ఇది మల్టీ లెవెల్ పార్కింగ్, సౌత్ థర్మల్ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఏరియల్. ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్ చూసారా, ఇది ముందు పక్క మనకి ఎలా ఉంటుంది డిస్ప్లే. ఇక్కడ వాళ్ళు మొత్తం రీడెవలప్మెంట్ గురించి కూడా మొత్తం పర్ఫార్మ్ ఇచ్చారు, ఎలా ఉంటుంది ఈస్ట్ వెస్ట్, ముందు పక్క ఏమొస్తుంది ఏం కదా. ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో లైక్ చేస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోస్ కోసం, ఓకే. చూసారా ఎంత బాగుంది ఇది ఫైనల్గా ఈ కన్స్ట్రక్షన్ అంతా అయిపోతే అవుట్పుట్ ఎలా వస్తుంది. చెట్లు, పార్కింగ్ ప్లేసెస్, మల్టిపుల్ పార్కింగ్ బిల్డింగ్స్, హోటల్స్, దాంట్లో షాపింగ్స్, మేబీ ట్రాక్స్, ఎలివేటర్స్, చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో నాకు తెలిసి 2-3 సంవత్సరాలు పడుతుందేమో, మినిమం
2 ఇయర్స్లో మేబీ మొత్తం కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నా, బట్ తెలీదు, చూడాలా. ఇదే అండి ఫైనల్గా మనకి ఇలా ఉంటుంది ఫ్లైట్ వర్క్. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను ఎలా ఉంది ఇంకా లోపల ఫైనల్ డిజైనింగ్ ఇది. ఈ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.